హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు A to Z with awesome Aparna. అండ్ ఈరోజు మైండ్ అండ్ న్యూస్ సిరీస్లో మనతో పాటు ఉన్నారు కవిత గారు. మనం మాట్లాడదాం. హాయ్ కవిత గారు. హాయ్ అపర్ణ గారు, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. కవిత గారు, ఈరోజు దేర్ ఆర్ 2 questions. అసలు ఒక రిలేషన్షిప్ మనకి టాక్సిక్ అంటే మనకి కరెక్ట్ కాదు, దట్ ఈస్ బ్యాడ్ ఫర్ అస్ అనేసి ఎలా తెలుస్తుంది? తెలిసిన తర్వాత ఆ రిలేషన్షిప్లోంచి బయటకు రావాలి, అది చాలా కష్టం. అవును. సో ఈ 2 పాయింట్స్కి ఆన్సర్స్ కావాలి. ఎందుకంటే చాలామంది అది మనకి కరెక్ట్ కాదు అని తెలిసినా మనకి సబ్కాన్షియస్గా సొసైటీ నార్మ్స్లో చిన్నప్పటి నుండి సెట్ అయిపోయాం. మనం ఏదైనా తప్పు ఉన్నా కూడా మనం అడ్జస్ట్ అవ్వాలి అని, అబ్బాయిలైనా అమ్మాయిలైనా సరే. సో ఆ అడ్జస్ట్మెంట్ ఎంతవరకు వెళ్ళకూడదు అనేది కూడా తెలియటం ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మందికి ఎవరికైనా ఒకటే లైఫ్ కదా, అబ్యూస్లో బ్రతకటం అనేది అన్యాయం. అవును. సో టాక్సిక్ ఏంటి, టాక్సిక్లో ఉంటున్నాము అని అవేర్నెస్ వస్తే ఎలా బయటకు రావాలి ఆ రిలేషన్షిప్ నుండి? అగైన్ చాలా మంచి క్వశ్చను. సో టాక్సిసిటీ అంటే ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ ఈక్వల్ టు పాయిజనస్ రిలేషన్షిప్స్ అండి. ఇట్ ఈస్ వెరీ హార్మ్ఫుల్. అంటే ఇది మీకు మెంటలీ డిస్టర్బ్ చేస్తుంది, ఫిజికలీ ఇల్నెసెస్ కూడా రావచ్చు. మీరు చూస్తుంటారు కొన్ని రిలేషన్షిప్స్లో కొన్ని ఏక్స్ అండ్ పెయిన్స్ వస్తాయి, సడన్గా ఆర్థరైటిస్ వచ్చేస్తుంది. సో టాక్సిసిటీ ఫస్ట్ మైండ్ని ఇంపాక్ట్ చేస్తుంది, తర్వాత బాడీని. సో ఎలా మనకు తెలుస్తుంది? లెట్ us ఫైండ్ అవుట్, చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఏమంటే కొన్ని పారామీటర్స్ ఉంటాయి, లైక్ గోస్టింగ్. గోస్టింగ్ అంటే మీరు మెసేజ్ చేస్తారు కానీ అక్కడ వాళ్ళు చూసి బ్లూ టిక్స్ ఆఫ్ చేసేయటం, ఆ టైంకి తర్వాత ఆన్ చేసుకుంటారు చూసిన తర్వాత. సో మీకు తెలీదు వాళ్ళు చూసారా లేదా. అండ్ ఆన్లైన్ ఉంటారు కానీ మీ మెసేజ్కి సమాధానం ఇవ్వరు, 2-3 days తర్వాత ఇస్తున్నారు. ఇలా పీరియడ్ ఆఫ్ టైంలో కంటిన్యూ అవుతుంది. తర్వాత గ్యాస్ లైటింగ్, ఏదైతే జరగలేదు అది జరిగింది, లేకపోతే వేరే తరహా జరిగింది, అది మీకు కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. జరిగినవి జరగనట్టుగా, జరగనివి జరిగినట్టుగా మ్యానిపులేట్ చేస్తారు. చాలా ఖచ్చితంగా చెప్తారు. 4 o'clock ఇలా మనం వెళ్ళాం కదా, అక్కడ ఎట్లా అయింది కదా, మీరు కాదు అలా జరగలేదు కదా, కాదు నేను ఉన్నాను అక్కడ, ఈ ఫ్రెండ్ని అడుగు, వాళ్ళని అడుగు, అలా వాళ్ళు కూడా తయారు చేస్తారు. దాన్ని ఫ్లయింగ్ మంకీస్ అంటాం. అవును. అవి కూడా ఎలా చెప్తారంటే మీరు అది నమ్మేస్తారు. అప్పుడు మీకు సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా తగ్గుతూ ఉంటుంది. వాళ్ళు ఎలా కావాలో ఉంటారు, మీరు దాన్ని భరిస్తూ ఉంటారు. మీకు తెలుసు ఏదో సరిగ్గా లేదు, అయినా కూడా మీరు అందులో లోపలికి వెళ్తూ ఉంటారు. ఇట్స్ లైక్ దట్ వర్ల్పూల్. దాన్ని ఏం చెప్పారు లాస్ట్ టైం మీరు? వర్ల్పూల్, సుడిగుండం. ఇట్ ఈస్ లైక్ దట్, క్విక్ శాండ్ అలా ఉంటుందన్నమాట. ఊబిలో కూరుకుపోయినట్టుగా లోపలికి మనకు తెలుసు ఏదో జరుగుతుంది అనేసి, కానీ అది ఏంటి అనేది మనకి క్లారిటీ ఉండదు. క్లారిటీ తెచ్చుకుందాము అన్న అటువైపు నుంచి వాళ్ళ ఆప్షన్ ఇవ్వరు, ఎంతసేపు మ్యానిపులేట్ చేసి పెడుతూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా గొడవ జరిగినా కూడా తర్వాత 2-3 రోజులు వాళ్ళు మాట్లాడకుండా ఉంటారు. మనం ఫోన్ చేసి ఎందుకు కాల్ చేయలేదు అని అడిగితే నేను చేశాను, నువ్వు ఎత్తలేదు అంటారు. బట్ రియాలిటీలో వాళ్ళు కాల్ చేయలేదు. అవును. సో ఇలాంటివి అనమాట ఫర్ ఎగ్జాంపుల్స్. అవునవును. సో మనకి ఎలా తెలుస్తుంది మనం టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నాము? ఇది మీరు అడిగారు. దానికి సింపుల్ రీజన్ ఏంటి, టాక్సిక్ మనుషులతో ఉంటే ఒక ప్యాటర్న్ ఉంటుందండి. ఒక ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే కొన్ని రోజులు బాగుంటాయి, కొన్ని రోజులు టాక్సిక్గా చాలా నెగిటివ్గా ఉంటాయి. ఫిజికల్ అబ్యూస్ ఉండొచ్చు, డీవాల్యుయేషన్ అంటారు కదా, నీ ఫేస్ ఎలా ఉంది, బాడీ పార్ట్స్ మీద అనటం, నవ్వుకోవటము. అవును. ఓకే, లేకపోతే ప్రొఫెషన్ గురించి దాని మీద అంటే సరదాగా అన్నా కూడా నువ్వు తీసుకోవట్లేకపోతున్నావు అని అంటారు. బీ ఎ స్పోర్ట్ అని అంటారు కదా, కమ్ ఆన్, చాలా సెన్సిటివ్గా ఉన్నావు. సెన్సిటివ్ అనేది ఇట్స్ నాట్ ట్రూ అండి. సెన్సిటివ్ ఇట్ ఈస్ జస్ట్ లైక్ రియల్ సెల్ఫ్. కానీ వీళ్ళు బులింగ్ అంటాం కదా, దే ఆర్ టాక్సిక్ పీపుల్, బులీస్ ఆర్ టాక్సిక్ పీపుల్. సో మీకు ఎలా తెలుస్తుంది? మీరు చాలా యూ గివెన్ అ లాంగ్ రోప్. ఏంటంటే వాళ్ళు మిస్బిహేవియర్ని మీరు టాలరేట్ చేస్తూ వస్తున్నారు, వాళ్ళు చూస్తున్నారు ఏం చేస్తున్నా మీరు సిద్ధంగా ఉన్నారు, అది ఇంక్రీజ్ చేస్తారు. అంటే ఏంటి, మీరు మీకోసం యూఆర్ నాట్ ఏబుల్ టు స్టాండ్ అప్. కరెక్ట్. అంటే మీకు తెలుసు నేను కాపాడుకోవాలి, కానీ మీరు చేయలేకపోతున్నారు. వస్తున్నారు, నవ్వుకుంటున్నారు, మాట్లాడుతున్నారు, దాన్ని జోక్స్ అంటారు కదా, ఇట్స్ యాక్చువల్లీ పర్సనల్ అటాక్స్. ఒకళ్ళ శాలరీ గురించి, కాంప్లెక్షన్ గురించి, బాడీ పార్ట్స్ గురించి అవి జోక్స్ మనం వేయలేమండి. దే ఆర్ ఆల్ పర్సనల్ అటాక్స్, ఏదైతే బులీస్ చాలా ఎక్కువగా చేస్తారు. సో మీరు అది కూడా టాలరేట్ చేస్తారు. జనాలు నవ్వుకుంటున్నారు, మీ గురించి మాట్లాడుతున్నారు, మీరు రూమ్కి వెళ్ళి ఏడుస్తున్నారు కానీ అవతల నవ్వుకుంటూ వచ్చారు. అంటే ఏంటి,
మీ బ్రెయిన్లో హైస్ అండ్ లోస్ ఏదైతే ఉంటాయో, హై అండ్ లో, అవి రికార్డ్ అయి ఉన్నాయి. సో బ్రెయిన్కి ముందే ఫస్ట్ మీకు బ్రెయిన్ ఇండికేషన్ ఇస్తుంది ఏదో సరిగా లేదు, ఎమోషన్ చేంజెస్లో, మూడ్ చేంజెస్లో. దాన్ని మీరంటే నో పర్వాలేదు ఇలా అలానే అనారేమో, లెట్ మీ నాట్ టేక్ ఇట్ సీరియస్లీ అంటారు కదా. సో నెక్స్ట్ టైం ఇలా జరిగినప్పుడు మీ బ్రెయిన్ దాన్ని పాస్ చేసేస్తుంది, మీకు వార్నింగ్ సిగ్నల్ ఇవ్వదు ఇది టాక్సిక్ రిలేషన్షిప్ అని. మీరు కనుక ఇవి నోటీస్ చేసి రెడ్ ఫ్లాగ్స్, ఆరెంజ్ ఫ్లాగ్స్, yellow ఫ్లాగ్స్ ఏదైతే ఉన్నాయో మనం మాట్లాడుకున్నాం ప్రీవియస్ ఎపిసోడ్స్లో, అవి మీకు అవేర్నెస్ తెచ్చుకుని మీ బ్రెయిన్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే మీకు టాక్సిక్ రిలేషన్షిప్ వార్నింగ్ బెల్స్ వస్తాయి. మీరు ఓకే కదా, అందరికీ నెగటివ్ పార్ట్ ఉంటుంది కదా, నేను టాలరేట్ చేసుకోవాలి కదా, చిన్నప్పటి నుంచి అందరూ ఒకలాగా ఉండరు. సో దానివల్ల మీ బ్రెయిన్ మీకు ఇండికేషన్ ఇవ్వడం స్టాప్ చేసేస్తుంది. ఎందుకంటే మన బ్రెయిన్కి మనమే ఫీడ్ చేస్తాం ఓకే అంటే మనకి బాధ వేసినా కూడా పర్వాలేదు ఇది నేను తీసుకుంటాను అని మనకి మనమే చెప్తా. అంటే ఒక ముళ్ళు గుచ్చుకుంటే ఒక ముళ్ళే కదా పర్వాలేదు నేను నడుస్తా, అప్పుడు ఇంకో ముళ్ళు గుచ్చుకున్నా కూడా మనకి ఇంకొక ముళ్ళే, ఓకే ఈ నొప్పి ఇందాకే మనకి తెలుసు కదా, ఇది కూడా ఓకే టాలరేట్ చేద్దాం. అవును. అండ్ ఎందుకు ఇందులో ఉంటారంటే మీరు కనుక ఎవరికి చెప్తే ఇలా చేస్తున్నారంటే వాళ్ళు మీ గురించి ఇంకా 100 తీస్తారు మీరు చేసింది. ఓకే, సో అంతే ఏంటి, యు ఆర్ నాట్ పర్ఫెక్ట్, ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్. సో దాన్ని మీరు పక్కన పెట్టేస్తారు. ఆ ఇష్యూ పైలప్ అవుతూ ఉంటుంది, టాక్సిసిటీ పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మీ బ్రెయిన్లో మీరు ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్గా ఇవ్వట్లేదు, అన్నీ టాలరేట్ చేస్తున్నారు. సో మీకు అది వార్నింగ్ బెల్స్ రావు. సో మెయిన్గా టాక్సిసిటీలోకి వచ్చేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాళ్ళు పెట్టినంత ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ ఎదుటి పార్ట్నర్ పెట్టరు. కాల్స్ అయినా ఫోన్స్ అయినా ఏదైనా వన్ సైడెడే ఎక్కువ ఉంటాయి. అండ్ ప్రయారిటీస్, అవును, ప్రయారిటీ అనేది ఇప్పుడు ఎప్పుడైనా రిలేషన్షిప్లో మనకు తెలుస్తుంది, సేఫ్ రిలేషన్షిప్లో ఐఎమ్ ద ప్రయారిటీ ఆఫ్ హిమ్, అవును అనేది. ఇక్కడ అది ఉండదు, ఇన్సెక్యూరిటీ ఉంటుంది, ఎప్పుడు యాంగ్జైటీ లెవెల్ ఉంటుంది. అండ్ మ్యానిపులేషన్, గ్యాస్ లైటింగ్. వాళ్ళకి మూడ్ బాగుంటే మనతో బాగా మాట్లాడతారు, వాళ్ళ మూడ్ బాగాలేకపోతే మనం ఏం చేయకపోయినా కూడా మనతో దే బిహేవ్ రూడ్లీ. అవును. అండ్ ఇంకొక పాయింట్ ఆల్మోస్ట్ లైక్ స్ట్రేంజర్ లా కూడా ఉంటుంది. అసలు దూరంగా ఉంటారు చాలు. అవును. ఇంకోటి ఏమంటే ఫిజికల్ ప్రాక్సిమిటీ కూడా దేనైతే అంటాం మనము, అందులో కూడా చేంజెస్ వస్తాయి. కొంచెం రఫ్గా ఉంటారు, లేకపోతే స్ట్రేంజర్తో మనం ఉన్నప్పుడు ఎట్లా బిహేవ్ చేసుకుంటారు, కోల్డ్గా అలా కూడా బిహేవ్ చేస్తారు. లేకపోతే ఎక్సెసివ్గా ఫిజికల్ ఇంటిమేసీ అడుగుతారు, చాలా రఫ్గా ఉంటారు. సో ఇవి కూడా టాక్సిక్, దే డోంట్ హ్యాండిల్ యూ జెంట్లీ అనమాట. జెంటల్గా ఉండదు అట్లా ఆ రిలేషన్షిప్. ఆ ఇంట్రాక్షన్స్ చాలా రఫ్గా ఉంటాయి. సో అలా కూడా జరుగుతూ ఉంటే మీరు నో అని చెప్పారనుకోండి ఫిజికల్ కనెక్షన్కి, అది నో వినరు. అంటే వాళ్ళు ఫోర్స్ చేసి అది జరిగినట్టు చేస్తారు. అది మ్యారేజ్లో అయినా ఎందులోనూ కూడా నోబడీ కెన్ ఫోర్స్ ఎనీబడి. అలా కూడా జరుగుతూ ఉంటే అది కూడా టాక్సిక్ లిమిట్ హిట్ అవుతా ఉందని మీరు అనుకోవాలి. ఎందుకంటే ఒకసారి నో అంటే అది నో. ఫిజికలీ ఆల్సో మీకు వయలేట్ చేస్తుంటే మీ బౌండరీస్, అది కూడా టాక్సిసిటీలోనే వస్తుంది. అవును. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనతో ఉండే క్లోజ్ పీపుల్ కానీ ఫ్రెండ్స్ కానీ మనకంటే ఎక్కువ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు మనలో డిఫరెన్సెస్. మనం సెల్ఫ్ ఎస్టీమ్ చాలా లో అయిపోతూ, కాన్ఫిడెన్స్ అయిపోతూ, ఏంటే నువ్వు ఇంతకు ముందులా లేవు, వై వి ఫీల్ డిఫరెంట్ అబౌట్ యూ, ఇలాంటి కామెంట్స్ వచ్చినప్పుడు మీ రిలేషన్షిప్లోకి వెళ్ళాక ఎస్పెషల్లీ ఇలాంటి కామెంట్స్ వస్తే మనం థింక్ బ్యాక్ చేయాలి, అదే దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ అని. అదే కదా, యూ లూజ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద రిలేషన్షిప్. మీ ఐడెంటిటీ మీ అంతా మర్చిపోతారు. యూ జస్ట్ బికమ్ వాళ్ళకి ఫాలోవర్ అండ్ లీడర్ ఉంటారు కదా, అలా వాళ్ళు ఎలా చెప్తే అలా ఆడుతుంటారు. అండ్ మనకు తెలియదు మనం ఆడుతున్నాం. అవును, ఎందుకంటే అదే కావాలి మనకు. అది యాపిల్ ఉంది కదా, అదే కావాలి అంతే. రాబిన్ హుడ్ ఉంది కదా, సంథింగ్ లైక్ దట్, యాపిల్ అండ్ దట్ ఆరో, యూ వాంట్ దట్ థింగ్, అంతే, అదే కావాలి. మధ్యలో ఏం వస్తూ ఉంటే ఎవరైనా చెప్తుంటే మీకు వినిపోయేది కూడా. అవును. సో దట్ ఈస్ టాక్సిక్. మీకు 10 మంది చెప్తున్నారు ఇక్కడ బిహేవియర్ బాగలేదు, ఒకసారి చూసుకోండి కూడా లేదు, అది మీకు ఇట్స్ నాట్ ఈవెన్ రీచింగ్ యువర్ ఇయర్స్. చాలా మంది ఇలాంటి మొండి పట్టుదలతో వాళ్ళు టాక్సిక్ పర్సన్ ని పెళ్లి చేసుకోవటం, తర్వాత రీగ్రెట్ అవటం చాలా కేసెస్ ఉన్నాయి, నాకు అదే వస్తూ ఉంటాయి. ఎందుకంటే పెళ్ళి అయిన తర్వాత దేర్ ఆర్ సో మెనీ రియాలిటీస్ దట్ హిట్. అవును, అప్పుడు మనకి బ్రెయిన్ మళ్ళీ రీస్ట్రక్చర్ చేసుకొని నో దిస్ ఇస్ రాంగ్ అంటే అప్పటికి అంతా అయిపోతుంది. దీనికి ఒకటి సేయింగ్ ఉంది కదా, నేను చెప్పాను కదా ఇంతకు ముందు ఎపిసోడ్లో కూడా, ఇఫ్ యూ మీట్ సంబడి అండ్ దే రిమైండ్ యూ ఆఫ్ హోమ్ విచ్ ఇస్ టాక్సిక్, దెన్ యూ షుడ్ రన్. అంటే అర్థమైందా మీకు? మీ హోమ్ టాక్సిక్ కనుక ఉంటే, మీకు చిన్నప్పటి నుంచి అభిప్రాయం అది హ్యాబిట్ ఉంటుంది కదా, ఫాదర్ అండ్ మదర్ టాక్సిక్గా ఉంటే, అది మీరు టాలరేట్ చేస్తూ వచ్చారు,
ఇక్కడ కూడా థర్డ్ పర్సన్ అలా చేస్తుంటే కూడా you're okay with it. అవును, ఇంకా మీ బ్రెయిన్లో ఆల్రెడీ అట్లా ఫీడ్ అయి ఉంది. కరెక్ట్. టాలరేట్. ట్రూ. ఎప్పుడైనా ఒక విషయం ప్రతి మనిషి గుర్తుపెట్టుకోవాలి, ఎవ్రీబడి హ్యావ్ ఓన్లీ వన్ లైఫ్. మనకైనా ఎదుటి మనిషికైనా. సో ఆ థింగ్ని, హ్యూమానిటీని పక్కన పెట్టి ఎవరైనా మన మెంటలీ ఎమోషనల్ స్పేస్ని అబ్యూస్ చేస్తే, వయలేట్ చేస్తే డెఫినెట్గా మనం వెనక్కి వచ్చేయాలి 100%. సో అది ఎలా? ఇప్పుడు మనం వచ్చాము మెయిన్ వన్ మోర్ క్వశ్చన్. ఇవేంటి, మీరు టాక్సిక్ రిలేషన్షిప్సే మనం మాట్లాడుకోవటానికి టాక్సిసిటీ అనేది తెలుస్తుంది. టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు సంథింగ్ ఈజ్ రాంగ్ అని. అవును. కానీ వాళ్ళు ఆ రిలేషన్షిప్లోంచి బయటకు రాలేరు. చాలా ట్రై చేస్తారు, వారం రోజులు మాట్లాడుకుంటూ ఉంటారు, పిచ్చెక్కుతుంది, వీళ్ళే కాల్ చేస్తారు, వీళ్ళకి తెలుసు నేను కాల్ చేయకూడదు అయినా కాల్ చేస్తారు. అండ్ దిల్ మ్యానిపులేట్, the other person will manipulate because they are seeing the fish. అవును, this is kind of fishing, right? అవును. సో ఇలా మనకి మనం అవేర్ అయినప్పుడు ఆ ట్రామా బాండింగ్ నుంచి బయటపడటం ఎలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు నీడ్స్, మళ్ళీ నేను చెప్పాను కదా ఇంతకుముందు ఎపిసోడ్లో, నీడ్స్ మెట్ అండ్ అన్మెట్. చిన్నప్పటి నుంచి అన్మెట్ నీడ్స్ ఎక్కువ వరకు ఇమోషనల్ ఉంటాయి, ఫైనాన్షియల్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ టాక్సిక్ పర్సన్ దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, చాలామంది అందుకు కూడా పెళ్లి చేసుకుంటారు. అవును, ఫైనాన్స్ కొంచెం మంచి లైఫ్ కావాలంటే ఇవి పక్కన పెట్టి పెళ్లి చేసేసుకుంటారు. ఆ తర్వాత కూడా భరిస్తూ ఉంటారు, బట్ మెయిన్ నీడ్ ఏంటి వాళ్ళది? ఫైనాన్షియల్స్. అవి కంఫర్టబుల్ లైఫ్ ఉంటే ఇది పక్కన పెట్టేస్తారు. అంటూ ఉంటారు ఫ్రెండ్స్తో, ఐఎమ్ సఫరింగ్, కానీ మంచి కార్లు తిరుగుతారు, బట్టలు కొనుక్కుంటారు, అన్నీ చేస్తూ ఉంటారు. సో ప్రైమరీ నీడ్స్ ఏంటి వాళ్ళది? ఫైనాన్సెస్. దే ఆర్ ఓకే విత్ ఇట్. కానీ వేరే వాళ్ళ కోసము టాక్సిక్ రిలేషన్షిప్స్లో ఫ్రాక్షనేషన్ యూజ్ చేస్తారండి. ఫ్రాక్షనేషన్ ఇంతకుముందు కూడా చెప్పాను. సో వాట్ ఈస్ ఫ్రాక్షనేషన్? పుష్ అండ్ పుల్ ఫ్యాక్టర్. పుష్ అండ్ పుల్. కొన్ని రోజులు పుష్ అంటే దే వెరీ వెరీ చాలా వరకు స్వీట్గా ఉంటారు, మీకు ఏం కావాలో అన్నీ ఇస్తారు. దే గో అవుట్ ఆఫ్ దేర్ వే, అట్యూన్డ్గా ఉంటారు చాలా. వీల్ థింక్ యూ గాట్ యువర్ సోల్మేట్స్. కరెక్ట్. మీకు ఎలా కావాలో అలా మారిపోతారు. 2 AM ఫ్రెండ్ లాగా ఉంటారు. 2 o'clock ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ తీసుకుంటారు. సో అది ఫ్రాక్షనేషన్, ది పుష్ ఫ్యాక్టర్. మీరు ఎప్పుడు మీరు లీన్ ఫార్వర్డ్ చేస్తారో దే లీన్ బ్యాక్. దాన్ని మనం పుల్ అండి, దే పుల్ బ్యాక్. ఇంతకుముందు చెప్పాను కదా, పుల్ బ్యాక్ ఎనర్జీస్. సో దెన్ యూ విల్ చేజ్, అప్పుడు మీరు చేజ్. సో మీ రిలేషన్షిప్లో ఈ పుష్ పుల్ ఎక్కువ అవుతుంది అనుకోండి. కొన్నప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు, కొన్నప్పుడు మీరు చేస్తున్నారు. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ టు చేజ్ సంబడి, ఒకరిని మీరు చేస్తేనే వాళ్ళు రెస్పాండ్ అవుతుంటే దట్ ఈస్ ద టాక్సిక్ కనెక్షన్. ఎందుకంటే అది న్యాచురల్గా రావాలి. టైం స్పెండ్ చేసుకోవడము, చాట్ చేయడమా, ఫోన్ చేయడమా, అది మనం వీ డిసైడ్. అది వన్స్ అ వీకా, వన్స్ అ డే అని కూర్చొని మనం మాట్లాడుకోవాలి. అదే కదా ఈక్వేషన్ క్రియేట్ చేసేది ఒక కనెక్షన్లో. కానీ మీరే అన్ని ప్లాన్ చేస్తున్నారు, మీరే అన్ని ఇనిషియేట్ చేస్తున్నారు, ఎక్కువగా కాంట్రిబ్యూషన్ మీరు ఇస్తున్నారు. అండ్ వాళ్ళు అక్కడ కూర్చొని కూడా నాట్ మచ్ బాదర్డ్. అది కూడా ఇట్ ఈస్ టాక్సిసిటీ. సో మీరు ఇవన్నీ అవేర్నెస్ పెట్టుకోవాలి. యూ కెనాట్ గెట్ లాస్ట్ ఇన్ అ రిలేషన్షిప్. మన ఐడెంటిటీ, మన పర్సనాలిటీ, మన లైక్స్ అండ్ డిస్లైక్స్. ఇప్పుడు ఎదుటి కాకరకాయ కూర ఇష్టం అంటే అదే తింటారు రోజు. మీకు ఆలు ఇష్టం అంటే యూ డోంట్ ఈవెన్ బై దట్. అంతే కదా. సో స్లోలీ మీ పర్సనాలిటీ అన్నీ మారిపోతుంది. మీకు పర్పుల్ కలర్ ఇష్టం అనుకోండి, వాళ్ళకి ఇష్టం మీరు వేసుకోరు. తాప్సీ తప్పటి సినిమాలో ఉన్నట్టు అన్ని అమ్మాయి మారిపోతుంది. అదే. సో మెల్లిమెల్లిగా వాళ్ళకి ఎలా కావాలో మీరు చేంజ్ అవుతూ ఉంటారు. మీరు అది ఎక్కువ గమనించరు. యూ ఆర్ ఓకే విత్ ఇట్. ఎందుకంటే మనం ప్రేమించిన వాళ్ళ కోసమే చేస్తున్నాం కదా అనుకుంటారు. అవును, కరెక్టే, చేయొచ్చు, అది చేయాలి కూడా రిలేషన్షిప్లో. కానీ ఎదుటి మనిషి కూడా అలాగే చేయాలి కదా. ఈ పాయింట్ మిస్ అవుతారు. ఇది కరెక్ట్ కాదండి. యాక్చువల్లీ ప్రేమలో మార్పు అనేది ఈ లెవెల్కి ఉండదండి. ఇప్పుడు మీకు పర్పుల్ ఇష్టం అనుకోండి, నాకు ఎల్లో ఇష్టం అంటే ఇట్ ఈస్ ఓకే. అవును. ఇప్పుడు మన ఇద్దరు ట్విన్నింగ్ అంటారు కదా, ఇద్దరు పర్పుల్ వేసుకుని, ఇట్ ఈస్ నాట్ నెసెసరీ అలా ఉండాలండి. సో టాలరెన్స్, రెస్పెక్ట్ ఉంటుంది న్యాచురల్ హెల్తీ రిలేషన్షిప్స్లో. ఇందులో రెండు ఉండవు. టాలరెన్స్ కూడా ఉండదు, రెస్పెక్ట్ కూడా ఉండదు. ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ డిస్రెస్పెక్ట్. మిమ్మల్ని, మీ ఫ్యామిలీ మెంబర్స్ని డిస్రెస్పెక్ట్ చేయటము, ఎక్కువ అలౌ చేయకుండా ఉండడం, డోంట్ గో అండ్ మీట్ యువర్ ఫ్యామిలీ, ఇంట్లోనే ఉంచుకోవడం, పని చేయించుకోవడం, అండ్ కొంచెం బ్యాడ్ బిహేవియర్, ప్రవర్తన కొంచెం వైలెంట్గా, ఫిజికల్ బీటింగ్స్ కూడా ఉండొచ్చు, లేకపోతే రూమ్లో బంద్ చేయడం కూడా మనం వినాము. ఓకే,
సో ఎవరైనా ఫోన్ చేస్తారు నేను వస్తున్నానంటే ఇంట్లో లేరు అని చెప్పి రూమ్లో లాక్ చేసుకుని బయట మా వైఫ్ లేరు, హస్బెండ్ లేరు ఇంట్లో అలా కూడా ఉంటాయి. మై సన్ ఇస్ నాట్ దేర్, అలా కూడా మనం కేసెస్ చూసాను. సో ఈ అవేర్నెస్ మీరు పెట్టుకోవాలి. యూ కెనాట్ లూజ్ యువర్ సెల్ఫ్ ఇన్ అ కనెక్షన్. అది ఎంత ఇంటాక్సికేషన్ అనిపించినా కూడా, ఎంత అది ఏదైతే హౌ డు నో ఇట్ ఇస్ టాక్సిక్, ఫస్ట్ థింగ్ ఒక మర్జ్ అయిపోయేలాగా టాక్సిసిటీ ఉంటుంది. అంటే యూ ఫీల్ లైక్ మర్జింగ్ విత్ దెమ్. అదేమంటారు దిసే కదా, కలిసిపోవాలని, లేకపోతే ఒక 2 things దే కొలైడ్ అండ్ బికమ్ టుగెదర్ కదా, హాఫ్ పార్ట్స్ హోల్ అవుతాయి కదా. దట్స్ ఓన్లీ గుడ్ ఫర్ ఫిల్మ్స్. ఇక్కడ వీఆర్ ఆల్ బార్న్ హోల్, సో దెర్ ఇస్ నథింగ్ ల్యాకింగ్ కదా. సో సోల్మేట్ దొరికితే కూడా దే డోంట్ కంప్లీట్ యూ, దే యాడ్ టు యువర్ జాయ్ అండి. ఆల్రెడీ మీ ఫుల్ లైఫ్లో వాళ్ళు దాన్ని ఇంప్రూవ్ చేస్తారు. దే ఆర్ ఓన్లీ ద చెర్రీ ఆన్ ద కేక్. అంతే. సో మీ అన్మెట్ నీడ్స్ ఎంత ఎక్కువగా ఉంటే మీరు అంత తొందరగా అటాచ్ అవుతారు. ఇప్పుడు మీ నీడ్స్ 5 ఎమోషనల్ నీడ్స్, 10 ఫైనాన్షియల్ నీడ్స్, 16 సోషల్ నీడ్స్ ఉన్నాయనుకోండి, నెట్వర్కింగ్ కావాలి, క్లబ్లకి వెళ్ళాలి, ఇవన్నీ కావాలండి. అక్కడి నుంచి అదే మీట్ అవుతూ ఉంటే అంత ఫాస్ట్గా మీరు అటాచ్ అయిపోతారు. పొద్దున రాత్రి వాళ్ళ గురించి ఆలోచనలు, ఎప్పుడు వాళ్ళకి ఫోన్ చేయడం, చాట్ చేయడం. సో మెల్లమెల్లగా మీ గురించి మీరు మీ కెరియరు, మీ స్టడీస్, మీ లైఫ్ అన్నీ పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే మీ నీడ్స్ వాళ్ళు మీట్ చేస్తున్నారు. అండ్ ఆ నీడ్స్ మీకు ప్రైమరీ నీడ్స్ ఉండనుకోండి, అది లేకుండా నేను ఉండలేనంటే అది మీరు మ్యారేజ్ కూడా చేసేసుకుంటారు. ఓకే, సో మీ నీడ్స్, ప్రైమరీ నీడ్స్ ఏంటి, సెకండరీ నీడ్స్ ఏంటి, లాంగ్ టర్మ్ నీడ్స్ ఏంటి, ఇవి తెలుసుకోవాలి అట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైం. ప్రైమరీ నీడ్స్ ఏంటి, బట్టలు ఉండాలి, డీసెంట్ క్లోత్స్, భోజనం ఉండాలి, ఒక జాబ్ ఉండాలి, అది ప్రైమరీ కాదు. ఈ బెన్స్ ఉండాలి, దట్ కెనాట్ బి యువర్ ప్రైమరీ నీడ్ కదా. సో అది మీరు కన్ఫ్యూజ్ అవుతే కూడా నీడ్స్లో కూడా యూ కెన్ మేక్ మిస్టేక్స్. సో నీడ్స్ తెలవాలి. కొంతవరకు మీ 100% నీడ్స్ ఎవరైనా మీట్ అవుతున్నారనుకోండి, దట్ ఈస్ అ రెడ్ ఫ్లాగ్. ఎందుకంటే ఒక మనిషి 100% నీడ్స్ మీట్ అవ్వలేరు, చేయలేరు. 1% కెనాట్ గివ్. కానీ వీళ్ళు మీకు 2 AM ఫ్రెండు, షాపింగ్ చేపిస్తున్నారు, మీ ఏడుపంతా వింటున్నారు, మీ ప్రాబ్లం మీకు జాబ్ ఇప్పించారు, అండ్ మీ ఫ్యామిలీ వాళ్ళకి కూడా జాబ్ ఇప్పించారు, అన్నీ దిస్ దర్ గోయింగ్ అవుట్ ఆఫ్ దైర్ వే. అన్ని నీడ్స్ని మీట్ చేస్తున్నారంటే ఇట్ ఈస్ అ రెడ్ ఫ్లాగ్, బికాస్ దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఒక మనిషి అన్ని నీడ్స్ మీట్ చేయలేడు, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. కానీ వీళ్ళు లవ్ బాంబింగ్ చేయడం అలా చేస్తారు. ఓకే, అలా కనుక అవుతూ ఉంటే డోంట్ బీ ఇన్ హరీ టు జంప్ మై సోల్మేట్, మై ట్విన్ ఫ్లేమ్, అది కూడా ఉంది కదా ట్విన్ ఫ్లేమ్. సో కొంచెం వెయిట్ చేసి చూడండి ఎంతకాలం జరుగు, 1 month మ్యాక్సిమం అట్లా ఉంటుంది. సో కొన్ని చేంజెస్ వస్తుంటే దాన్ని అబ్జర్వ్ చేయాలి. ఓకే, దెన్ దే పుల్ బ్యాక్. దెన్ మీరు కనుక ఆఫ్టర్ లవ్ బాంబింగ్ చేస్తున్నారనుకోండి, దెన్ ఇట్ ఈస్ టాక్సిక్. దీని నుంచి బయట రావాలంటే మీరు అవేర్నెస్ తెచ్చుకోవాలి. నార్సిసిజంలో, టాక్సిసిటీలో అవేర్నెస్ తెచ్చుకుని, ఎడ్యుకేట్ చేసుకుని, ప్లీజ్ సేవ్ యువర్ సెల్ఫ్. కాపాడుకోవాలి, మన బాధ్యత. మన బాడీ అండ్ మైండ్ని సేవ్ చేసుకోవడం మన బాధ్యత కాదు. నైట్ ఇన్ షైనింగ్ ఆర్మర్ వస్తారో లేకపోతే ఎవరో వస్తారని కాదు. మన బాడీ, మన ఎమోషన్స్ అండ్ మన లైఫ్ మనమే చూసుకోవాలి. సో అవేర్నెస్ ఇస్ ఇంపార్టెంట్. టైంలో మనము అక్కడి నుంచి బ్రేక్ చేసుకుంటే అంత మంచిది. బ్రేకప్స్ ఆర్ హార్డ్, డెఫినెట్లీ చాలా కష్టం అవుతుంది. కానీ ఇట్ ఈస్ బెటర్ దెన్ లాంగ్ టర్మ్ కనెక్షన్స్ కదా, మ్యారేజ్ లాంటివి. సో మీరు కనుక ఇది చేయలేకపోతే ప్లీజ్ గో ఫర్ కౌన్సిలింగ్. ఎందుకంటే మనం ఇక్కడ మాట్లాడేవి జనరల్ టాపిక్స్. చాలామంది వ్యూవర్స్ ఆల్రెడీ ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నారు. సో మీరు కనుక ఉంటే ప్లీజ్ గో ఫర్ కౌన్సిలింగ్. చాలా వరకు మీకు క్లారిటీ వస్తుంది, డైరెక్షన్ వస్తుంది, అండ్ సెన్స్ ఆఫ్ పర్పస్ కూడా వస్తుంది. చాలా అంటే ఇన్ఫర్మేటివ్గా కరెక్ట్ పాయింట్స్ చెప్పారు. మనకున్నది ఒకటే లైఫ్, మనల్ని మనమే కాపాడుకోవాలి. సో ఎవరికి ఆ రైట్స్ లేవండి, అంటే మనల్ని బాధ పెట్టి మన ప్రేమని డిస్రెస్పెక్ట్ చేసే రైట్స్ లేవు. అలా కనుక జరుగుతుంటే డెఫినెట్గా టేక్ అ స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ కవిత గారు, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేశాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. మై ప్లెజర్ అండి.